తెలంగాణ రైతులకు వాతావరణ శాఖ శుభవార్త చెప్పింది. చురుగ్గా కదులుతున్న నైరుతి రుతుపవనాలు తెలంగాణలోని ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోకి ప్రవేశించాయి. దీనికి తోడు కొనసాగుతున్న ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. రేపు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందంటున్న హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారి ధర్మరాజుతో మా ప్రతినిధి కిరణ్ ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి. ఇప్పటికే అల్పపీడనం కారణంతో పెద్ద ఎత్తున వర్షాలు కూడా కురుస్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం వాతావరణ పరిస్థితి ఏ విధంగా ఉంది? మనతో మాట్లాడడానికి వాతావరణ శాఖ అధికారి ధర్మరాజ్ గారు మనతో పాటున్నారు. సార్, నైరుతి రుతుపవనాలు ఎప్పుడు ప్రవేశించాయి సార్? ఒక విధంగా చెప్పాలి అంటే ఇటు మనకి కేరళ తీరాన్ని ఈ నెల మనకి చూసుకున్నట్లయితే ఈ నెల 24నే నైరుతి రుతుపవనాలు అనేవి కేరళ తీరాన్ని తాకాయి. క్రమేపీ ఇవి పురోగతి చెంది ఈరోజు ఈవెన్ తెలంగాణ ఇటు దక్షిణ తెలంగాణలో ఉన్నటువంటి కొన్ని జిల్లాలను కూడా ఈరోజు తాకడం కూడా అఫీషియల్గా డిక్లేర్ చేయడం జరిగింది. అల్పపీడనం కారణంగా రాష్ట్రంలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఎప్పట్లోగా ఎన్ని రోజులు కురిసేటువంటి అవకాశం ఉంది? ఎక్కడెక్కడ వర్షపాతం ఎక్కువ శాతం నమోదయ్యేటువంటి అవకాశాలు? ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇటు ద్రోణి ప్రభావం అనేది రాష్ట్రం ఉత్తర తెలంగాణ రాష్ట్రం మీద కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే సరిహద్దుల్లో ఇది చూసుకున్నట్లయితే ఇటు మరత్వాడి ఇటువైపు కొనసాగడం వల్ల రాష్ట్ర సరిహద్దుల్లో కొనసాగుతున్నటువంటి ద్రోణి ప్రభావం వల్ల కూడా ఈరోజు ముఖ్యంగా పశ్చిమ తెలంగాణ జిల్లాల్లో ఉన్నటువంటి కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి ఈ యొక్క జిల్లాలకు ఇటు అలాగే చూసుకున్నట్లయితే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలకు కూడా భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మొత్తం ఎన్ని రోజులు ఉంటాయి సార్ ఈ వర్షాలు? ఈ అల్పపీడనం మరొక అల్పపీడనం కూడా బంగాళాఖాతంలో ఏర్పడిందని కూడా తెలుస్తుంది. ఎట్లా ఉంది సార్? ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇట్లాంటి వాతావరణం అనేది రానున్న 4 రోజులు కూడా కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. రానున్న 4 రోజులు కూడా కొనసాగుతుంది. సో ఈ కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ఈ రోజు కనుక చూసుకున్నట్లయితే ఇటు పశ్చిమ జిల్లాలు, రేపు కనుక చూసుకున్నట్లయితే ఉత్తర జిల్లాలకు కూడా ఈ యొక్క వర్షాలు ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. మిగిలిన జిల్లాలకు కనుక చూసుకున్నట్లయితే తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు ఈదురుగాలుల ప్రభావం కూడా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ఉష్ణోగ్రతలకు సంబంధించి ఇక తగ్గుముఖం పట్టినట్లేనే, ఎందుకంటే నైరుతి రుతుపవనాలు గతంలో కంటే ఈసారి త్వరగా ప్రవేశించాయి. కేవలం రోహిణి కార్తలోనే ఇలాంటి ఏదైతే నైరుతి రుతుపవనాలు వచ్చినటువంటి పరిస్థితి ఉంది, ఉష్ణోగ్రతలో తగ్గుముఖం పట్టేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే మార్నింగ్ ఇప్పటికి ఉదయం నుంచి కూడా చూసుకున్నట్లయితే మేఘకృతమైనటువంటి వాతావరణం అనేది మనకి కనిపిస్తుంది. ఒక విధంగా చెప్పాలంటే రానున్న 4 రోజులు కూడా ఇట్లాంటి వాతావరణం అనేది కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి ఈ యొక్క ఉష్ణ తీవ్రత క్రమేపీ తగ్గిందనే చెప్పొచ్చు. ప్రస్తుతం నమోదవుతున్నటువంటి ఉష్ణగణాంకాలు కనుక చూసుకున్నట్లయితే సుమారు 35 డిగ్రీల వరకు కూడా తక్కువగానే ఈ యొక్క ఉష్ణ తీవ్రత అనేది నమోదవుతుందని చెప్పొచ్చు. హైదరాబాద్ పరిస్థితి ఎట్లా ఉంది సార్? వర్షాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? రాత్రి వేళల్లో కూడా కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి, కొన్ని ప్రాంతాల్లో కూడా డ్రై వెదర్ ఉంటున్నటువంటి పరిస్థితి ఎట్లా ఉంటుంది సార్ హైదరాబాద్ పరిస్థితి రాబోయేటువంటి 24 గంటలు? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే హైదరాబాద్లో కనుక చూసుకున్నట్లయితే ఇటు మేఘకృతమైనటువంటి వాతావరణంతో పాటు ఈదురుగాలు అట్లాగే తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అనేవి ఈ రోజు ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్, ఇది ప్రస్తుతం అయితే ఈ రోజు వెదర్ కు సంబంధించినటువంటి అంశంలో ఈ ఎల్లోకు సంబంధించినటువంటి ఇది మ్యాప్ ఏదైతే ఉందో పూర్తిగా కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్ తో పాటు నారాయణపేట, అంతేకాకుండా మహబూబ్ నగర్, వనపర్తి, జోగులాంబ, గద్వాల, నాగర్ కర్నూలు జిల్లాల్లో కూడా ఎల్లో అలర్ట్ జారీ చేశారు. అక్కడ పెద్ద ఎత్తున భారీ వర్షాలు కురుస్తాయి. ఇక మోడరేట్ రైన్ ఏదైతే ఉందో పూర్తి స్థాయిలో ఈ ఉన్నటువంటి జిల్లాలన్నింటిలో కూడా గ్రీన్ కలర్ లో ఉన్నటువంటి జిల్లాలో పూర్తిగా సాధారణ వర్షాలు అయితే కురుస్తున్నాయి. గతంలో కంటే ఈసారి వర్షపాతం కూడా ఎక్కువగా నమ్మేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక రేపటి వాతావరణానికి సంబంధించి కూడా కొన్ని జిల్లాలు ఏవైతే ఉత్తర తెలంగాణకు సంబంధించినటువంటి కొన్ని జిల్లాలతో పాటు ఈ దక్షిణ తెలంగాణకు సంబంధించినటువంటి కొన్ని జిల్లాల్లో గ్రీన్ అలర్ట్ ను కూడా జారీ చేసినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తా ఉన్నాయి. హైదరాబాద్ లో కూడా వర్షాలు దాదాపు 24 గంటల్లో వర్షాలు కూడా కొన్ని ప్రాంతాల్లో కురిసేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మరో 4 రోజుల పాటు వర్షాలు ఉండేటువంటి అవకాశం నేపథ్యంలో నైరుతి రుతుపవనాలు ఇక ముఖ్యంగా చెప్పుకోవాల్సినటువంటి నైరుతి రుతుపవనాలు ఈ నెల 24న కేరళ తాకాయి. ఆ తర్వాత ఈరోజు ఉదయాన్నే ఇటు ఏపీతో పాటు తెలంగాణ కూడా కొద్దిసేపటి క్రితమే ఇటు తెలంగాణలో కూడా దక్షిణకు సంబంధించినటువంటి జిల్లాల్లో కూడా ఏదైతే నమోదైనట్టుగా చెప్తా ఉన్నారు. ప్రధానంగా మరికొద్ది రోజుల్లో పూర్తి స్థాయిలో తెలంగాణలో కూడా విస్తరించేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. దాదాపు 2009 తర్వాత ముందస్తుగా ఇటు నైరుతి రుతుపవనాలు రావడంతో ఇటు రైతులు కూడా కొంత హర్షం వ్యక్తం చేసేటువంటి అవకాశాలు కనిపిస్తుంది. మరో 4 రోజుల పాటు ఈ వర్షాల ప్రభావం అనేది కొనసాగనున్నట్లుగా వాతావరణ శాఖ స్పష్టం చేస్తుంది. కెమెరాన్ మధుతో కిరణ్ టీ న్యూస్, హైదరాబాద్.